రాజమహేంద్రవరం క్వారీ ప్రాంత ప్రజలు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు అమృత్ 2.0 పథకం కింద 95 కోట్ల రూపాయలతో భారీ తాగునీటి ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. క్వారీ సెంటర్ శివాలయం వద్ద నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం నియోజకవర్గ స్థాయి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ఏపీ సెట్టిబలజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మూరా రమణతో పాటు అధిక సంఖ్యలో కూటమి నాయకులు, కార్యకర్తల అభిమానులు పాల్గొన్నారు. 2 సంవత్సరాల పూర్తి చేసుకున్న సందర్భంగా రాజమండ్రి సిటీలోని కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ప్రజలతోటి చర్చించుకున్నాం. ఈ 2 సంవత్సరాలు వారికి ఏం చేసామన్నది వారికి అర్థమయ్యేటట్లు వివరించాం. ఎన్ని ఆర్థికపరమైన సమస్యలు ఉన్నా, కష్టాలు ఉన్నా, ఒక పక్కన అభివృద్ధిని ఏ విధంగా తీసుకెళ్తా ఉన్నాం, మరో పక్కన ఇచ్చిన సంక్షేమపరమైన హామీలను ఏ విధంగా తీసుకెళ్తా ఉన్నాం అన్నది ప్రజలకు అర్థమయ్యేటట్లు వివరించడం జరిగింది. అలాగే ఇంకా ఇచ్చిన హామీలే కాకుండా ఇంకా అనేకమైన హామీలు అమలు చేయవలసింది ఉంది. అది కూడా స్పష్టత ఇచ్చాం. అతి దగ్గరలో అవి కూడా అమలు చేస్తామని చెప్పాం. అలాగే ఇచ్చిన హామీలే కాదు, ఇవ్వని హామీలు కూడా కూటమి ప్రభుత్వం అమలు చేసుకుంటూ వెళ్తా ఉంది. అభివృద్ధి సంక్షేమంతో పాటు పెట్టుబడులు తీసుకొస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఉన్న యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా ఉన్నాం. దేశంలోనే పెట్టుబడులు ఏదైనా ఈ దేశానికి వస్తే, ₹1 పెట్టుబడి వస్తే 25 పైసలు ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. అంటే ఆకర్షించే దానిలో ఈ రాష్ట్రం ఏ విధంగా ఉన్నదన్న దానికి నిదర్శనం అది. పెట్టుబడులు వస్తున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి, ల్యాండ్ ఎక్విజిషన్లు అయిపోతూ ఉన్నాయి, పనులు ప్రారంభం అవుతూ ఉంటే వైసీపీ వాళ్ళకి దడ పుడతా ఉంది. ఎందుకంటే ఆర్థిక పరంగా చిన్న భిన్నం చేసిపోయిన వాళ్ళకి తెలుసు ఈ రాష్ట్రంలో జీతాలు కూడా సరైన సమయానికి ఇవ్వలేరన్నది వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసు. అయినా ఉద్యోగస్తులకి జీతాలు టైంలో ఇస్తూ పెన్షన్ వారి మాదిరిగా 1000 అంటే 250 కింద పెంచడం కాదు, 1000 ఒక్కసారే పెంచుకుంటూ ఉచిత బస్సు ఇస్తూ మహిళలకి ఇన్ని చేస్తూ ఉంటే దడబుట్టి పరిశ్రమలు వస్తున్న వాటిని భయపడే విధంగా పరిశ్రమలు పెట్టుబడి పెట్టే వాళ్ళని బెదిరించడం మొదలు పెడతా ఉన్నారు వైసీపీ వాళ్ళు. కుల రాజకీయాలు మొదలు పెట్టారు. కుల రాజకీయాలు ఏ స్థాయికి తీసుకెళ్తా ఉన్నారంటే పెట్టుబడి పెట్టేవాడు అమ్మో ఈ రాష్ట్రంలో ఇలా ఉందా, నేను పెట్టుబడులు పెట్టాలా అనొక భయాన్ని సృష్టిస్తూ ఉన్నారు వైసీపీ వాళ్ళు. ప్రజలు అప్రమత్తం అవుతా ఉన్నారు. ప్రజలు గమనిస్తున్నారు. ఏ సర్వే చేసినా ఎక్కడ చూసినా ప్రజలకు అర్థమవుతుంది ఏంటంటే 5 సంవత్సరాలు ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వలేదు వైసీపీ వాళ్ళు, 5 సంవత్సరాలు ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు వైసీపీ వాళ్ళు. ఈరోజు కూటమి వచ్చి ఇప్పటికే స్పౌస్ పెన్షన్ ఇచ్చారు, కొత్త రైస్ కార్డ్స్ ఇచ్చారు, వితంతు పెన్షన్ని నెలాఖరున ఇస్తున్నారు. కాబట్టి ఇంకా చేస్తారన్న విశ్వాసం, నమ్మకం ప్రజల్లో ఉంది. ఇది మంచి ప్రభుత్వం అనే ఆలోచనతో వారు ఉన్నారు. ఇదే మాకు ధైర్యం, అదే భయం వైసీపీ వాళ్ళకి. తప్పకుండా వాళ్ళు ఎన్ని కుల రాజకీయాలు చేసినా, మతాల మధ్యన ఎన్ని విద్వేషాలు పెట్టినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. గతంలో ఇదే చేసి జగన్మోహన్ రెడ్డి అధికారం చేజిక్కించుకున్నాడు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ప్రజలు చైతన్యవంతులు అయ్యారు. ఒక్కసారి మోసపోతారు కానీ అదే పని మీద ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా లేరు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పట్ల నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. ఈ రాజమండ్రి సిటీ నియోజకవర్గంలోనే ఇప్పటి వరకు 300 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అమృత్ 2 పథకం కింద 95 కోట్లు తెచ్చున్నాం. మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ పనులు ప్రారంభించుకున్నాం, రివర్ ఫ్రంట్ పనులు ప్రారంభించుకున్నాం. ఇంకా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఒక స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దుతున్నాం. నీటి సమస్యని తీరుస్తా ఉన్నాం. గుంతలు లేని రోడ్లుగా ఈరోజు నగరాన్ని తీర్చిదిద్దుతా ఉన్నాం. ఇంకా భవిష్యత్తులో మరిన్ని చేస్తాం. ప్రజలు మా వెంట ఉన్నారు. తప్పకుండా వైసీపీ పార్టీ వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈరోజు రౌడీ షీటర్ని వెనకేసుకొని 5 సంవత్సరాలు ఉన్నారు. రౌడీ షీటర్లే మీకు ప్రైవేట్ సైన్యం. కూటమి వచ్చిన తర్వాత అందరూ బెండు తీస్తూ ఉన్నాం. అయినా ఇంకా వాళ్ళనే వెనకేసుకొస్తున్నారు. వారు కూడా ఇంకా వైసీపీ ఉంది కదా, రేపు మేము వస్తాం రప్పా రప్పా అంటే చట్టపరంగా ఏం చేయాలో కూడా టపా మేము చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. మీరే ఇబ్బందులు పడతారు. వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నాం, మీరు
వైసీపీ ఎవడో నాయకుడు వాణ్ణి మెప్పించడానికి మీరు చేసే కార్యక్రమం మీ కుటుంబం ఇబ్బంది పడతా ఉంది. మీ కుటుంబాల కోసం ఆలోచించండి. మీ కుటుంబం గురించి గుర్తించుకోండి, మీ పిల్లల కోసం గుర్తించుకోండి. ఆ వైసీపీ వాళ్ళని మీరు నమ్మితే వాళ్ళు ఏమీ చేయరు. కన్న తల్లిని చెల్లిని బయటికి నెట్టేసిన చరిత్ర కలిగిన పార్టీ అది గమనించుకోవాలని అందరికీ కూడా హితవు పలుకుతూ రాజమండ్రి సిటీని ఒక శాంతి భద్రతలో విషయంలో కానీ అభివృద్ధిలో కానీ అన్ని అంశాల్లో కూడా ముందుకు తీసుకెళ్లే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. శాసనసభ్యుడిగా ఆ బాధ్యత నేను నిర్వర్తిస్తానని కూడా మరొకసారి తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు.